హాయ్ ఫ్రెండ్, మీరు చూస్తున్నది తెలుగు టెక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మా ఛానల్కి విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోతో ఎప్పుడు లేటెస్ట్గా మేము ముందుకు వస్తుంటాను. పై నెట్వర్క్ అనేది మన ఫిబ్రవరి 20 తారీఖున లాంచ్ అయింది. మన నికోలస్ గారు ఆ రోజు అఫీషియల్గా లాంచ్ చేశారు. లాంచ్ అయిన తర్వాత ఏమైందంటే కొలాప్స్ అయిపోయింది. పైకాన్ వాల్యూ అనేది ఇంకా అఫీషియల్ లిస్ట్ అవ్వలేదని, పైకాన్ ఒక స్కామ్ అని రూమర్స్ అనేవి సోషల్ నెట్వర్క్లో ఎక్కడ పెడితే అక్కడ కామెంట్ల రూపంలో ఒక స్పాయిలరే అయిపోయింది. చాలామంది ఏం చేస్తున్నారంటే, మన కోర్ టీం నుంచి అయితే అఫీషియల్గా ఈ ఎక్స్చేంజ్లో కాయిన్ అనేది లిస్ట్ అవ్వలేదని మన కోర్ టీం నుంచి రావడం జరిగింది. కానీ కొంతమంది డబ్బుకి ఆశపడి ఎక్స్చేంజ్లో కాయిన్లు సెల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు కాయిన్ వ్యాలెట్లో ఎక్స్చేంజ్ చేస్తే మీ కాయిన్స్ తిరిగి వస్తా లేదో చెప్పలేము. అలాగే చాలామంది ప్రెస్ కీస్ ద్వారా మీరు కాయిన్స్ అనేవి వ్యాలెట్లోకి సెల్ చేస్తున్నారు. ఆ కాయిన్స్ అనేవి ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే మీరు రూ. 100కి రూ. 2 మీరు అమ్మితే ఫ్యూచర్లో చాలా బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే మన కోర్ టీమ్ ఒక మార్చి 14 తర్వాత దీని యొక్క వాల్యూ అనేది పెరిగే అవకాశం ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఇది క్రిప్టో కరెన్సీ అయితే కాదు, ఇది స్టేబుల్ కాయిన్. ఈకో సిస్టమే మీరు గూడ్స్ అండ్ సర్వీస్పై ఇది పనిచేస్తుంది. మీరు ఏదైనా వస్తువు ప్రపంచవ్యాప్తంగా ఏదైనా సెల్ చేయవచ్చు, బై చేయవచ్చు. దీని ద్వారా మీరు అఫీషియల్గా ఏ వస్తువైనా కొనవచ్చు. ఓకే, పైకాన్ అనేది దాన్ని బేస్డ్ మీద ఇది మనకి 2013లో ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది. మనకి ఆండ్రాయిడ్ ద్వారా 2019లో మనకి కాయిన్స్ అనేది మైనింగ్ ద్వారా నికోలస్ గారు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా అందుతున్న సమాచారం ప్రకారం మన పైకాన్ అనేది మార్కెట్ క్యాప్లో కూడా త్వరలో లాంచ్ అయ్యే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే రీసెంట్గా బైనాన్స్ అనేది ఈ కాయిన్ లిస్ట్ చేయాలి లేదనేది ఓటింగ్ నిర్వహిస్తే 85% లిస్ట్ చేయాలని కూడా పాజిటివ్ అనేది వచ్చింది. కానీ మన నికోలస్ గారు ఏం చేశారంటే, బైనాన్స్ను కూడా రిజెక్ట్ చేశారు. ఎందుకంటే ఈ కేవైబీ ఇది బేస్ లైన్ ఇవి సరిగ్గా పాటించలేదని బైనాన్స్ను కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. అది ఫ్రెండ్స్ ఇందులో ఉన్న మ్యాటర్. ఎవరు కూడా కాయిన్స్ అనేవి అమ్ముకోవద్దు. ఫ్యూచర్ అంతా దీనిపైనే నడుస్తుంది. ప్రతి మారుమూల గ్రామంలో ఎక్కడ కూడా ప్రతి బిజినెస్లో కూడా దీన్ని పైన చేర్చాలని మన యొక్క కోర్ టీం యొక్క ఉద్దేశం. అందుచేత ఎవరు కూడా కాయిన్స్ అనేవి మైనింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే, మన నికోలస్ గారు పనిచేసే బృందంలోనే మనకు 3 కాయిన్స్ అని లిస్ట్ అయిన ఒక చూసారు కదా పర్సన్స్ ఉన్నారు. ఇథేరియం, ఐసీ, అడ్డా, వీళ్ళు కూడా మన నికోలస్ యొక్క శిష్యులు. వీళ్ళు ఎంత కష్టపడితే కానీ ఈ స్థాయికి రాలేదు. అలాంటి వాళ్ళ శిష్యులకు గురువుగారే దీన్ని స్థాపించడం జరిగింది. సో అతను ఏం చేసినా కూడా మన భవిష్యత్తు తప్పించి ఇంకెందువల్ల కాదు. ఎందుకంటే మనల్ని ముందు నడపడానికి అతను ఇన్ని సంవత్సరాలు కూడా కష్టపడ్డారు. మనకి యాక్చువల్ అయితే 2013 నుంచి ఇప్పుడు 2025 ఇప్పటి వరకు అతని యొక్క తపన చూస్తే మీరు ఆలోచించాలి. మనం తొందరపడవద్దు. మీరు కాయిన్లు అనేవి ఎక్కడ కూడా సెల్ చేసి మీరు నష్టపోవద్దు. మీ కాయిన్లు అనేది మైనింగ్ చేసుకొని హ్యాపీగా మీరు కేవైసీలు పెండింగ్ ఉంటే చేసుకొని హ్యాపీగా మీరు మనకి అవైలబుల్ ఉన్నప్పుడు అమ్ముకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.